శత్రువులు ఎవరో వచ్చి కాలిఫోర్నియాలో రాష్ట్రాన్ని కాల్ చేయలేదు. ఎవరు కాల్చారో తెలుసా? ఎవరు కాల్చారంటే జీవము కలిగినటువంటి దేవుడు కాల్చారు. ఎందుకు తెలుసా? దేవుడికి 0 స్థానం ఇచ్చింది. దేవుడికి 0 స్థానం అంట. గాడ్లెస్ సిటీ. Welcome to the 82nd Golden. God, creator of the universe, 0 mention. No surprise. గాడ్లెస్ సిటీ, దేవుడు లేని పట్టణము. దేవునికి విరోధముగా లేచిన ఏ దేశమునైనను దేవుడు ఏం చెప్పాడు తెలుసా? యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసింది దానికి నేను విరోధినై ప్రాణాధారమును ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయదును. నేను దానికి విరోధులు. ఇంకో మాట ఏంటి తెలుసా? దానికి ప్రాణాధారమైన దానిని లేకుండా చేసి. మనకు ఏది బ్రతుకు తెరువు అవుతుందో అది ఉండదు. మనకి ఏది ప్రాణాధారం అవుతుందో అది ఉండదు. మనకి ఏది ఆధారంగా ఉండదో అది ఉండదు. ఎందుకంటే దేవునికి విరోధముగా ఏ పట్టణము పాపం చేసినా, ఏ దేశము పాపం చేసినా, ఏ వ్యక్తి పాపం చేసినా వారి ప్రాణాధారమైనటువంటి దానిని నేను నిర్మూలము చేసేది. ఆమోసు గ్రంథం 3:6 వచనంలో యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా. యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా. దేవుడే కలుగు చేసేది. ఆయన చేయకపోతే, ఆయన నిప్పు అంటికపోతే, ఆయన సెలవీయకపోతే ఏ పట్టణానికి ముప్పు కలుగుతుంది. ఆదికాండంలో సొదొమ గొమొర్రా అనేటువంటి జంట నగరాలు ఇలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్. నిప్పు ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు. ఆకాశం నుండి అగ్ని గంధకం అంటే టన్నులు క్వింటాలు కురిసింది. అది ఆకాశం నుండి వర్షం పడడం తెలుసు మనకు, ఆకాశం నుండి నీళ్లు పడడం తెలుసు మనకి, ఆకాశం నుండి మంచు పడడం తెలుసు. కానీ ఆకాశం నుండి అగ్ని గంధకమును కురిపించాడు దేవుడు. అగ్ని గోళాలు చక్రాలుగా ఎట్లా నీళ్ళు ఎలా సుడి తిరుగుతాయో, నీళ్లు అలా మంటలు సుడి తిరుగుతూ గోళాలు టన్నులు సొదొమ గొమొర్రా పట్టణం మీద అగ్ని గంధకము కురిసిందని రాయబడింది. యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనం చేసి